హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ 11 నుంచి కటింగు, షూటింగు, స్టిచ్చింగు. ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది అనుకుంటా. ఇప్పటి వరకు అయితే దీంతోనే సరిపోయిందండి, మామూలుగా లేదు. మొత్తం కూడా ఫ్రిల్సే. మొత్తం శారీ అంతా కూడా నడుము దగ్గర ఫ్రిల్స్, హ్యాండ్స్ దగ్గర ఏమో కొంచెం ఫ్రిల్స్ ఉన్న హ్యాండ్, తర్వాత ఆ పక్కన ఒకటి హ్యాంగింగ్స్ లాగా వెనకాల ఉన్నాయి కదా కట్టుకుంటానికి మనకి ఫ్రాక్కి అది. సో నిన్న ఈ వీడియో పెడదాం అనుకున్నానండి, సర్లే తర్వాత పెట్టచ్చు అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను. టాప్ కుట్టాను కదా నిన్న, టాపు బాటమ్ నిన్నే ఎక్కువ పని అయింది ఈ రోజు కన్నా. ఈ లాంగ్ ఫ్రాకులతో ఇదే తలనొప్పండి, అందుకని నార్మల్గా ఒప్పుకోను. ఇంకా మీ గురించి ఒప్పుకుంటున్నాను, మీకు కావాలి అంటున్నారు కదా కటింగ్ షూటింగ్ అని, అందుకని చెప్పేసి ఒప్పుకున్నాను. కానీ ఇంకా వాళ్ళు మనీ కూడా ఎక్కువ ఇవ్వరనమాట. ఒక 400 అంటే వీళ్ళు మరీ తక్కువ ఇస్తారు. 400 ఇవ్వడమే చాలా గ్రేట్ అనుకోవాలి. లైనింగ్లు అవేం కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్కే 400 అని. మీరు ఎక్కువ తక్కువ నాకు తెలియదు, కానీ చాలా చాలా తక్కువ ఉంది 400 అనేది. ఎందుకంటే ఆ ఫ్రిల్స్ పెట్టేసరికి సరిపోతుంది టైం అంతా. అదే అంబ్రెల్లా ఫాక్ అనుకోండి, మన చేతిలో ఏం లేదు, అది సమోసా వేసేసి కట్ చేసుకుని కింద పీగో చేసుకున్నామంటే లుక్ వచ్చేస్తుంది. కానీ ఇది అలా కాదండి, మొత్తం ఫ్రిల్సే. కిందంతా కూడా ఒక శారీ అంత ఫ్రిల్స్ పట్టింది, ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో కూడా అంతే పట్టింది. సో ఒకరి సిస్టర్ అడిగారన్నమాట, డ్రెస్కైనా సరే ఐరన్ ఇలాగా గమ్ పెట్టి ఐరన్ చేయొచ్చాక అని. చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూడు నేను చూపిస్తాను, దానికోసం మీకోసమే. నేను యాక్చువల్గా అయితే కాటన్ దానికి అవసరం లేదు, మామూలుగా కుట్టేసుకున్న సరిపోతుంది కాబట్టి, సరే మీరు అడిగారు రాక రాక టాప్ వచ్చింది అని చెప్పేసి కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాలి మీకు, పెడతాను. ఇలాగా చిన్న చిన్న డాట్స్గా పెట్టేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. చూడండి ఎలాగైతే ఐరన్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడాని. సో దీన్ని పక్కన పెట్టేసి తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాం, ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ వస్తే. 4 బ్లౌజులు కుట్టొచ్చు, కానీ దాని ప్లేస్లో ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాలంటే మాత్రం చాలా కష్టం అండి. నాకైతే ఒక 3 లైనింగ్ బ్లౌజులు కుట్టే ఎంత టైం పడుతుందో లాంగ్ ఫ్రాక్ అంత టైం పడుతుంది అన్నమాట. టైం చాలా, చీర మొత్తం పడుతుంది కదా. ఈ ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే మరీ దారుణము, మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇక్కడ ముడతలు ఉంది, ఒకసారి ఐరన్ చేసి పెట్టేస్తాను. దీనికన్నా మిషన్ మీద నయమండి, ఇది సిల్క్ కాదు కాబట్టి, కాటన్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం ఉల్టా చేసేసుకున్నా పర్లేదు, ఇలా ఉంచేసుకుని మనం నీట్గా మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. ఇలా పెట్టేసాను, ఇలా నీట్గా పెట్టేసుకుని మన వైపుకి ఫోల్డ్ చేసేసుకుని చూపిస్తాను చూడండి. ఇలా మన వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ చంక దగ్గర, నడుము దగ్గర కాదు, అది నెక్ దగ్గర, చంక దగ్గర, చెస్ట్ దగ్గర, నెక్ దగ్గర కూడా డాట్స్గా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఇదంతా అంటే నాకు ఎందుకో టైం టేకింగ్ అనిపించింది. సిల్క్ జారిపోయే వాటికైతే బాగుంటుందండి, లాంగ్ ఫ్రాక్లకైనా దేనికైనా సరే. ఇలాగా మనం సిల్క్లు వాటికైతేనే బాగుంటుంది, కాటన్ వాటికైతే అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే అంతే టైం పట్టినట్టు అనిపించింది అనమాట. ఎంతైనా ఈ డ్రెస్సులతోటి పెద్ద తలనొప్పి అండి, టైం ఎక్కువ పడుతుంది. ఇలాగ ఐరన్ చేసేసుకోవాలి, ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఇలాగ సైడ్ కూడా డాట్స్లా పెట్టేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ రెండు కూడా నేను జాయిన్ చేసాను. ఇలాగా కిందకి వెళ్ళే కొద్దీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. డ్రెస్కి టైం ఎక్కువ పడుతుంది, ఎంతైనా ఈజీగా ఉంటుందండి. దీంతో కంపేర్ చేస్తే బ్లౌజులు నాకు చాలా ఈజీ అనమాట. రకరకాల బ్లౌజులు కుట్టినా కూడా ఇంత టైం పట్టదు, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇలాంటి లాంగ్ ఫ్రాకులతోటి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కుట్టాలంటే చేతులు లాగుతాయి అనమాట. లాంగ్ ఫ్రాకులు అయితే మరీ దారుణం. ఆ చీర అంతా రెడీ అయ్యేసరికి ఎంత బరువు అవుతుందంటే, మనకి లైనింగ్ 4 మీటర్లు, ఇదొక 5 మీటర్లు, మొత్తం 9 మీటర్లు మోసుకుంటూ కుట్టాలి. సైజ్ జాయిన్ చేసినప్పుడు అయితే మరీ ఇబ్బంది, బరువు అంతా అయిపోతుంది కదా, అప్పటికే ఫ్రాక్ రెడీ అయిపోతుంది కదా, చాలా బరువు ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా. సో ఇది కూడా అంతే. ఇక్కడ కూడా డాట్స్ పెట్టేసుకోండి. ఇలాగా డబల్ గమ్ అయితే పడుతుందండి, ఎందుకంటే బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్, హ్యాండ్స్కి ఏమో బార్డర్ వస్తే కుడతాం, లేకపోతే లేదు.
అంతే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇది నిన్న చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాను. అయితే చెప్పాను కదా పాదం ఉంటుంది కదా, ఆ పాదంతో ఫ్రిల్స్ సరిగ్గా రావట్లేదండి. చూపిస్తాను చూడండి. సరిగ్గా అంటే వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట కస్టమర్లకి. అదే రెడీమేడ్లో పెడితే మాత్రం నచ్చుతున్నాయి. మనం పెడుతుంటే ఎక్కువ రాలేదు ఫ్రిల్స్, అంత ఇదిగా లేదంటున్నారు అని చెప్పేసి, ఎలాగో మన దగ్గర హ్యాండ్తో పెడుతుంటే చాలా బాగా వస్తున్నాయి కదని చెప్పేసి ఇంక ఈ ఫ్రాక్ అంతా కూడా హ్యాండ్తోనే పెట్టేశాను మొత్తం కూడా. చాలా బాగా వస్తుంది హ్యాండ్తో పెడితే. ఇంకా కొందాంలే అన్నట్టు మన దగ్గర లేదు కదా ఫ్రిల్స్ పాదం అని చెప్పేసి తీసుకున్నాను, కానీ నాకైతే అంత ఇదిగా ఏం లేదు. ఇలా పెట్టుకుంటూ పోతేనే ఈజీగా అయిపోయింది నాకు మొత్తం. ఇది వన్ సైడ్ ఏమో చీర అంతా, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చీరకి ఎంత అయితే పొడుగుంటుందో, చీర ఎంత పొడుగుంటుందో అంత క్లాత్ అనమాట. ఆ క్లాత్ అయితేనే సరిపోయిందండి, లేకపోతే సరిపోదు. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. పట్టిందండి, బాగానే టైం పట్టింది. సో ఇప్పటి వరకు అయితే ఇది ఒక్కటే ఫ్రాక్ అయిందండి, ఇంకా వేరే వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ వీడియో చెప్తాను ఏమని చేస్తాను.